డి లెటర్తో అమ్మాయిల పేర్లుంటే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది? డికి సంఖ్యాబలం 4. 4 అనేది కుబేర సంఖ్య, కాలు మీద కాలు వేసుకొని ఉంటుంది. ఈ డి లెటర్ వాళ్ళకి మనీ అర్నింగ్ ఈజీగా చేస్తారు, ఎంత కష్టమన్నా చేయగలరు, విపరీతమైన తెలివి డి లెటర్ కానీ ఎం లెటర్ కానీ. యూజువల్గా పేరు మాలాంటి వాళ్ళ దగ్గరకు వస్తేనే కరెక్ట్గా పడుతుంది. చాలా దగ్గరలో పేర్లు రాంగ్గా పడిపోతాయి. డి లెటర్లో ఉండి పేర్లో వైబ్రేషన్స్ రాంగ్గా ఉంటే కష్టం ఎక్కువ ఉంటుంది, ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి, పనులన్నీ లేట్ అవుతాయి. డి అంటే 4 అంటే రాహు, ఫర్ డిలే, ఫర్ డిస్టర్బెన్సెస్, ఫర్ మెంటల్ టెన్షన్స్, యాంగ్జైటీస్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్. అందుకే 4 లెటర్స్లో పేర్లు చూస్తున్నాం మనం. రామలింగరాజు, రాజు జైల్, యువరాజ్ సింగ్ టు యువి క్యాన్సర్, పరటాల రవీంద్ర టు రవి హీ గాట్ కిల్డ్, నాని సినిమా ఆడలేదు, బాలు సినిమా ఆడలేదు. 4 అంటేనే కష్టాలు. డి అన్నా ఎం అన్నా 4. బట్ పేర్లో నంబర్స్ బాగుంటే ఆర్ట్ ఆఫ్ మేకింగ్ మనీ డి వాళ్ళకి బాగొచ్చు. నాలెడ్జ్ ఎక్కువ, ఎంత కష్టమన్నా చేయడానికి రెడీ. బట్ నా అడ్వైస్ డి లెటర్ అమ్మాయిలకి, డి అమ్మాయిలకి 90 to 95% లవ్ లైఫ్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి, గుండెల్లో చాలా పెద్ద గాయాలు అవుతాయి. సో లవ్లోకి డి వాళ్ళు పడకండి, యూ విల్ గెట్ డిప్రెషన్. దీపికా పడుకునే ఎంత డిప్రెషన్లో పోయిందో నాకు తెలుసు. చాలామంది అమ్మాయిలు డి వాళ్ళు నాకు పెద్ద పెద్ద స్టార్స్, హీరోయిన్స్ తెలుసు, వాళ్ళ పేర్లు చెప్పడం ఇష్టం లేదు. సో ఒక రకమైన నిద్ర లేని రాత్రులు గడపాల్సి వస్తుంది. డి వాళ్ళకి మ్యారేజ్ లైఫ్ చాలా బాగుంటుంది. సో మ్యారేజ్ లైఫ్లో మీరు లవ్లో ఫెయిల్యూర్ ఉన్నా భర్త అర్థం చేసుకొని చక్కగా చూసుకునే భర్త వస్తాడు. సో లవ్లో పడి ఫెయిల్యూర్లోకి పోయి చెడ్డపేరు తెచ్చుకొని మళ్ళీ మ్యారేజ్ లైఫ్ బాగుండదు ఎందుకు? సో డి వాళ్ళకి నా అడ్వైస్, ప్రేమలో పడకండి, డిప్రెషన్లో కొనుక్కోకండి. మంచి లైఫ్ మ్యారేజ్లో ఉంది, లైఫ్ లాంగ్ బాగా చూసుకుంటాడు. సో వచ్చే భర్త డి వాళ్ళకి అడగకుండా అన్ని కొనిస్తాడు, ప్రేమనిస్తాడు, అర్థం చేసుకుంటాడు. ద ఆర్ట్ ఆఫ్ లవింగ్, షేరింగ్, కేరింగ్, ఈ 3 ఇస్తాడు. సో డి వాళ్ళ మ్యారేజ్ లైఫ్ అద్భుతం, లవ్ లైఫ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. సో చీట్ అయిపోవడం, మోసం చేయడం, చంపడం కూడా జరుగుతాయి. సో ఆ లైఫ్లోకి వెళ్ళకండి. సో డీలో ఉండి నాలెడ్జ్ లేదు, సంపాదన లేదు, డబ్బు బాగాలేదు, రిలేషన్స్ బాగలేవు అన్నవాళ్ళు నన్ను వ్యక్తిగత కలిస్తే నేను మీ పేరులో ఒక్క అక్షరం మారుస్తాను. లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్ చెప్తాను. లక్కీ స్టోన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ సైన్ యాజ్ పర్ గ్రఫాలజీ. సో చాలామంది రాంగ్ న్యూమరాలజీని కలిసి దెబ్బలు తింటున్నారు. ఆ షీట్ చూస్తేనే నాకు తలగా తిరిగిపోతూ ఉంది, ఏదేదో పెట్టేస్తున్నారు. అండ్ హైదరాబాదులో బాగా పేరున్న 4 న్యూమరాలజీ పేర్లు నేను మామూలుగా చూస్తే 4 పేర్లలో రాంగ్ నెంబర్సే ఉన్నాయి. 4, దాంట్లో 2 హిందూస్, 2 ముస్లిం పేర్లు ఉన్నాయి, ఫేమస్. 4 పేర్లో డెత్ నెంబర్సే ఉన్నాయి. వాళ్ళ పేర్లోనే డెత్ నెంబర్స్ ఉంటే మీకు ఏ నెంబర్స్ ఇస్తారు? సో దయచేసి రాంగ్ వాళ్ళ దగ్గర చూపించుకోకండి. ఇది పేరు కాదు, మీ జీవితం. జీవితంలో పెనుమించిపోయిలో పడిపోకండి. నేను 30 రోజులు హైదరాబాద్ మణికొండలోనే ఉంటాను, ఎప్పుడు వచ్చినా చూస్తాను. సో కమ్ అండ్ మీట్ మీ పర్సనల్లీ ఫర్ ఏ ఎక్సలెంట్ లైఫ్. సో గత 7 ఏళ్లుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి నేను పేరులో బలం ఎంత చెప్తున్నాను. నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా ఇలా సర్వీస్ చేయరు. ఆల్మోస్ట్ వారంలో 6 రోజులు నా గొంతు పాడైపోయి ఉంటుంది. ఈరోజు కొంచెం బెటర్గా ఉన్నాను. ఇది పెద్ద సర్వీస్ అండి. చాలామంది రాంగ్ నంబర్స్ లైట్గా తీసుకుంటుంటారు, ఇది ఘోరంగా ఉంటుంది ఎఫెక్ట్. నాకు 34 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నాను. పేరులో నంబర్స్ బాగాలేకపోతే కరెక్షన్ చేసుకోవాలి, పేరులో నంబర్స్ బాగుంటే మీరు లక్కీ. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. సెకండ్ నంబర్ 9121685513.
9121685513 లేదా స్క్రీన్లో కొంచెం ఏ నెంబర్ కన్నా ఒక్క నెంబర్కే వాట్సాప్ చేయండి. 24 hours రిప్లై వస్తుంది. పేరు బాగుంటే మీరు లక్కీ, పేరు బాగాలేకపోతే లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి. పర్సనల్గా కలవడానికి ట్రై చేయండి. పర్సనల్గా రాలేని వాళ్ళు టేక్ మై ఫోన్ అపాయింట్మెంట్. గాడ్ బ్లెస్ యూ.